పుట్టినందుకు, ఆ నేలను ముద్దాడినందుకు, మన అమ్మ ఒడిలో మనం పెరిగినందుకు, మన తెలుగు తల్లి ఖ్యాతిని, ప్రశస్తిని, గౌరవాన్ని, మాటని, పాటని, కట్టును, బొట్టును కాపాడినటువంటి తల్లి వేరులకి మనం శిరస్సు వంచి నమస్కరించుకోవాలండి. సో అలాంటి సందర్భమే ఇది. ఒక గొప్ప కవి ఉన్నారు, వారు కరుణశ్రీ. అంటే జనరల్గా మన కళ్ళ ముందు ఎన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఇప్పుడు మొబైల్లో, ఫోన్లలో పిక్చరైజ్ చేసి వెళ్ళిపోయే రోజులు వచ్చేసాయండి. బట్ చలించే హృదయాలు చాలా తక్కువ. బట్ ఆయన కవిత్వం ఎంత గొప్పదనంటే, ఆయన కవిత్వం విన్న తర్వాత నేను చెట్టుకున్న పూలు కోయడం మానేశాను. అవసరమైతే తప్ప, భగవంతుడికి పెట్టాల్సిన అవసరం వచ్చేయో లేకపోతే ఇంకేదన్నా సందర్భానికి అవసరం వస్తే తప్ప చెట్టు దగ్గరికి వెళితే ఆ విరులన్నీ, నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానడునంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి అకటా మా ప్రాణము తీతువాయంచు బావురమన్నవి కుంగిపోతిని. పుష్ప విలాపం విన్న తరువాత చెమర్చని కన్నంటూ ఉంటుందండి కదా. అలా ఎన్ని కవిత్వాలు ఆయన కలం నుంచి జాలువారినవి. ఆయన కలం నుంచి జాలువారిన కరుణ రసాలన్నీ మన హృదయాన్ని కలిచివేసి, మనల్ని ఆలోచింపచేసి, మనల్ని, మన వ్యక్తిత్వాన్ని ఇంకొంచెం గొప్పగా ఎదిగేలా చేసినటువంటి మహోన్నత శక్తి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. సో వారికి ఒక్కసారి తెలుగు బిడ్డలుగా పుట్టినందుకు సగర్వంగా వారిని తలుచుకుంటూ వారిని గౌరవిద్దాం మీ చప్పట్ల రూపంలో. వారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాం అండి. సో వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. సో కరుణశ్రీ కుటుంబ సభ్యులని నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సో వారిని గౌరవించవలసిందిగా మన ప్రెసిడెంట్ బాపునూతి గారిని అండ్ రాజేంద్ర మాదాల గారిని, ప్రశాంత్ పిన్నమనేని గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. అండ్ గ్రాండ్ స్పాన్సర్ శ్రీనివాస్ వీరవల్లి గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నానండి. సో కరుణశ్రీ గారి గ్రాండ్ సన్ అండి వీరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి, స్వర్గీయ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గ్రాండ్ సన్ వీరు. ఒకసారి గట్టిగా చప్పట్లు. సో వారికి జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్నాము, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. తెలుగు వారందరూ గర్వించే సుకవి. వారి కవిత్వం విన్న తర్వాత చెమర్చని కళ్ళంటూ ఉండవు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లండి మరొక్కసారి.